ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ డ్రాగన్. కేజీఎఫ్, సలార్ లాంటి క్రేజీ మూవీస్ ను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడనగానే ఇండస్ట్రీలో అంచనాలు తారాస్థాయిలో చేరాయి. దానికి తగ్గట్టుగానే ఈ కథను కూడా భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కించడానికి ప్రశాంత్ నీల్ రెడీ అయిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 చిత్రంతో బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ లేకుండానే ప్రశాంత్ నీల్ కొన్ని సీన్స్ చిత్రీకరణ మొదలు పెట్టేశాడు. ఇప్పటికే ఒక భారీ యాక్షన్ సీన్ తో సినిమాను మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీని ఒక పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించనున్నాడు. డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ ఒక యోధుడిగా తన జాతి కోసం పోరాడే వ్యక్తిగా కనిపించనున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే యాక్షన్, ఎమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. డ్రాగన్ మూవీలో కూడా అలాంటి ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 20 నిమిషాల పాటు ఉండే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు కీలకంగా మారనుందట. ఈ యాక్షన్ సీన్ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ను ప్రత్యేకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారట. ఈ ఒక్క సన్నివేశంలో ఎన్టీఆర్ తో పాటు మల్లీవుడ్ హీరో టొవినో థామస్ తో పాటు బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ఈ చిత్రంలో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ కు జోడీగా నటించబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రాబోతోంది. RRR, దేవర చిత్రాలలో భారీగా బాడీ పెంచిన ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ కోసం ఇప్పటికే దాదాపు 14 కేజీలు బరువు తగ్గి ఒక కొత్త లుక్ కోసం ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు.